హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మహా నైవేద్యము పాల పొంగళ్ళను సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. పక్కా కొలతలతో ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా సరే ఒక కప్పు కొలతగా పెట్టుకోవాలి. ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే కందిపప్పు అయినా లేదంటే పెసరపప్పు అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని కనీసం ఒక పావుగంట సేపు అయినా సరే బియ్యాన్ని కొంచెం నాననివ్వాలండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పావుగంట తర్వాత చూడండి, మనకు బియ్యం కొంచెం నాని, అలాగే పచ్చిశనగపప్పు కూడా కొంచెం నానియండి. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకుందాము. అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ముందుగానే 2 స్పూన్ల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని ముందుగానే పోయటం వల్ల మనకు పొంగళ్ళు అనేది అడుగంటకుండా ఉంటుందండి. తర్వాత మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 7 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. చిక్కగా ఉన్న పాలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు మొత్తం పాలు వద్దనుకుంటే సగం పాలు సగం నీళ్ళైనా సరే కలుపుకోవచ్చు. ఎలా తీసుకున్నా మనకి 7 కప్పుల పాలు అనేవి రావాలి. మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే పాలను కాచుకోవాలండి. ఫ్లేమ్ని కనుక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఒకేసారి మొత్తం పొంగిపోతాయండి. ఇలా కొంచెం పొంగి వచ్చిన తర్వాత మూత తీసి మనం ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పచ్చిశనగపప్పు అయితే ఇందులో వేసుకోవాలి. వీటిని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ కొలతలతో ట్రై చేస్తే మనకి చక్కగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇంకా పాలు నీళ్లు ఎక్కువ తక్కువ అని ఏమి ఉండదు. చక్కగా ఒక కప్పు బియ్యంకి 7 కప్పుల పాలు పోసుకుంటే మనకి పాయసం అనేది చక్కగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు అయితే కనుక ఒక చిన్న గిన్నె తీసుకొని ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.75 కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్పుల వరకు తీసుకోండి, లేదంటే ఇలా 1/4 కప్పు వరకు తగ్గించుకొని వేసుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువేం పట్టవండి, ఒక 2 స్పూన్లు అయితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను అయితే కనుక మనం పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. మనకి బెల్లం పాకమేం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం కరిగితే మనకి ఆ బెల్లం అనేది సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని అయితే పూర్తిగా ఇలా కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే కనుక చల్లారనిద్దాము. ఈలో పక్కనైతే పొంగల్ కూడా ఉడుకుతుంది కదండి. ఒకసారి అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కాస్త మనకి బాగా దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అలాగే గిన్నె చివరన అంచులకి మనకి మేగడ కడుతూ ఉంటుందండి. ఆ మేగడంతా కూడా ఈ పొంగల్లో కలుపుకోవాలి. చూడండి, కాస్త దగ్గర పడి బాగా ఈ విధంగా ఉడికిపోయింది. కొంచెం అన్నం పట్టుకొని చూద్దాము. ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే బెల్లంని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ బెల్లంని అయితే కనుక ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఒక టీ ఫిల్టర్ తీసుకొని మనం ముందుగానే కరిగించుకున్న ఈ బెల్లంని అయితే కనుక ఇలా వడపోసుకోవాలి. ఇలా చేసామంటే మనకి పొంగళ్ళు అనేవి కూడా అసలు విరగవండి. ఒక్కొక్కసారి బెల్లం వేయగానే పొంగళ్ళు అనేవి విరిగిపోతుంది. అలా కాకుండా ఇలా ఒకసారి కరిగించుకొని వేసి చూడండి, అసలు ఎప్పుడు చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పొంగళ్ళు ఇరిగిపోవడం అలా ఏమి ఉండదు. ఇలా బెల్లం సిరప్ అంతా వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా మగ్గించుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ లోపు అయితే పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసామండి. 2 కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇవే కాదు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే కనుక ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగానే ఉడికించుకున్న పొంగల్లో వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను దంచి వేసుకొని మొత్తం కలుపుకోండి. టేస్టీగా మనకి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాల పొంగళ్ళు అయితే రెడీ అండి. ఈ కొలతలతో ట్రై చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో. ఇప్పుడు రెండవ ప్రసాదం చింతపండు పులిహోరను కూడా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 1/2 కేజీ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముందుగా 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ చొప్పున వేసి రైస్ అనేది ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలి. 1/2 కేజీ బియ్యానికి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండును శుభ్రంగా కడిగి ఇందులో పీచులు అలాగే పిక్కలు ఏమన్నా ఉంటే అంతా కూడా తీసేసి నీట్గా చింతపండుని ఈ విధంగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలండి. చింతపండు త్వరగా నానుతుంది వేడి నీళ్ళు పోయడం వల్ల. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని వేడి నీళ్ళలో వేసుకోవాలండి. వేడి నీళ్ళలో వేయడం వల్ల అయితే చాలా తొందరగా నానిపోతుంది చింతపండు. ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత చింతపండు చూడండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇలా నానిన ఈ చింతపండును ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ చింతపండు నానబెట్టిన నీళ్లను ఒకేసారి వేయకుండా 2-3 సార్లు ఈ చింతపండుని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీలైనంత మెత్తగా అయితే ఈ చింతపండుని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండు మిశ్రమాన్ని గిన్నె ఒకటి తీసుకొని దానిపైన ఈ విధంగా జల్లెడ ఒకటి పెట్టుకొని అందులో వేసి చేత్తో బాగా ఈ విధంగా
నలపాలి. గుజ్జంతా కూడా అడుక్కు దిగుతుందండి. పైన చింతపండులో ఉన్న పిప్ అనేది పైన ఆగిపోతుంది. మీరు వడగిన్నెలో వేసైనా కూడా చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇందులో చింతపండులో ఉన్న పీసులు అలాగే చింతపండు తొక్కు ఇవేమి రాకుండా కూడా చక్కగా గుజ్జు అనేది మనకి కిందకి దిగుతుంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఈ చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా కిందకి దిగే విధంగా కొంచెం వాటర్ పోసుకొని బాగా ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసినట్టయితే చక్కగా మనం తీసుకున్న చింతపండులో నుంచి గుజ్జు అనేది చక్కగా సపరేట్ అవుతుందండి. ఈ విధంగా గట్టిగా పిండేసి ఈ చింతపండు ఇది ఉంది కదండి, దీంతో మనం పూజ సామాన్లు క్లీన్ చేసినట్లయితే కనుక చాలా తెల్లగా వస్తాయండి. ఈ చింతపిప్పిని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా మనం పూజా సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చింతపండు గుజ్జు అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకొని చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆ పచ్చిమిర్చి లోపలికి పులుపు అనేది వెళ్ళి చక్కగా మనం తినేటప్పుడు పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకొని ఈ చింతపండు మిశ్రమంలో వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు బాగా ఈ చింతపండును ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడి కాటు వాసన వస్తుందండి. పులిహోర అంత టేస్టీగా ఉండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే బాగా కమ్మగా ఉన్న ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే స్మెల్ బాగుంటుందండి. మంచి టేస్టీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకునే పులిహోర కూడా. ఈ విధంగా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి అనేవి మరీ మెత్తగా అవ్వకూడదండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. చింతపండు గుజ్జు కూడా మనకి దగ్గర పడింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ఉడికించాం కదండి రైస్ అయితే ఈ విధంగా పొడిగా ఉండాలండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ రైస్ని బాగా వెడల్పుగా ఉన్న ఒక బేషన్ తీసుకొని అందులో వేసుకోవాలి. వెడల్పుగా ఉన్న బేషన్ తీసుకోవడం వల్ల మనం పులిహోర అనేది కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. ఈ విధంగా మనం ఉడికించిన రైస్ని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. అలాగే రైస్ కూడా కొంచెం చల్లారుతుందండి వెడల్పుగా ఉన్న బేషన్లో వేసుకుంటే. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది గడ్డలుగా లేకుండా చక్కగా పొడిగా ఉంటుందండి. అన్నం వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి మీదే ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా అన్నానికి పట్టే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడా కూడా మనం పులిహోరలో గడ్డలు అనేవి కనపడవండి. తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాము. రైస్కి సరిపడా వేసుకోవాలండి. చింతపండు గుజ్జుకు సరిపడా మనం చింతపండు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా వేసుకోవాలి. అన్నం కొంచెం చల్లారాలండి. ఈ విధంగా అన్నం బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ చింతపండు మిశ్రమం కూడా బాగా చల్లారిందండి. ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమాన్ని అన్నంలో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఇంకా కొన్ని ఎక్కువైనా తీసుకోండి. ఇలా చింతపండులో ఉడికించిన పచ్చిమిర్చి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లోపల పుల్లగా పైన కారంగా చాలా బాగుంటాయి. ఇంకా మీరు ఎక్కువైనా కూడా తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అంతా కూడా అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. రైస్ని అడుగు నుంచి కలిపినట్లయితే చక్కగా అన్నం మొత్తం కూడా చింతపండు మిశ్రమం అనేది పడుతుంది. చూడండి, అంతా రైస్ అంతా కలిపిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి. మీరు పసుపు అనేది చింతపండులో వేసుకోవచ్చు, లేదా తాలింపులో అయినా వేసుకోవచ్చు అండి. లేదంటే రైస్ని వేడి రైస్ బేషన్లో వేస్తాం కదండి, వేసినప్పుడు ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్తో పాటే మరొక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవచ్చు. నేనైతే ఒకేసారి పసుపు అనేది చింతపండు మిశ్రమంలోనే వేసేసానండి. ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకొని పులిహోరకి పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేసుకొని పల్లీలు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనం తినేటప్పుడు ఇవి కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి. పల్లీలు అనేది చూడండి ఈ విధంగా పప్పు పగలాలి. ఇలా పగిలినట్టయితే మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి పల్లీలు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరే గిన్నెలో వేసుకోండి. అలాగే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గుళ్ళో పెట్టే పులిహోరలో అయితే పచ్చిశనగపప్పుని నానబెట్టి వేస్తారండి. ఒక అరగంట సేపు నానబెట్టి అప్పుడు వేస్తారు. అవి కొంచెం మెత్తగా ఉంటాయండి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే పప్పులు అనేవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 10-12 ఎండుమిర్చి, అలాగే బాగా ఫ్రెష్గా ఉన్న ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 10-12 జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఈ జీడిపప్పు కూడా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ అన్నిటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్న ఈ చింతపండు రైస్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. తాలింపులో వేసుకోవాలండి, నేనైతే మర్చిపోయాను, అందుకే తాలింపు వేడిగా ఉంది కదండి దానిపైన వేసేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. పోపు వేడిగా ఉంటుంది కదండి, ముందు గెరటితో కలుపుకోండి. తర్వాత చక్కగా రైస్ అంతా పట్టే విధంగా చేత్తో కలుపుకోవాలి. మనం ఈ విధంగా చేత్తో కలిపితేనే పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుందండి. చక్కగా రైస్ అంతటికి కూడా ఈ చింతపండు అలాగే తాలింపు అంతా కూడా పట్టి చక్కగా ఉంటుంది. ఎంతో కమ్మనైన చింతపండు పులిహోర అయితే రెడీ అండి.
మనం చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. మీరు ఈ కొలతలతో తయారు చేయండి. మీరు ఇంకా ఉప్పు పులుపు అని చూసే పనే ఉండదండి. దేవుడికి ఏదైనా గుళ్ళో ప్రసాదంలో ఇవ్వాలన్నా కూడా మనం ఎంగిల్ చేయకూడదు కదండి. చక్కగా ఇలా మనం రుచి చూసే పని లేకుండా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. 1 కేజీ బియ్యానికి అయితే 100 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చక్కగా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఇలా పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో కమ్మనైన చింతపండు పులిహోర అయితే రెడీ అండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 2 రకాల ప్రసాదాలను సింపుల్గా తయారు చేసుకున్నాం కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.